మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా మండలం సంతోష్ నగర్ కాలనీకి చెందినటువంటి కాలనీ వాసులంతా కూడా పైలం టీవీ దగ్గరికి వచ్చారు. మేము చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నాం. కబ్జాదారుల నుండి జబర్దస్త్ కబ్జాలు చేస్తూ మా కాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నడిపిస్తూ ఇవాళ రాత్రి పగలు తాగుబోతుల బెడదకు మాకు వాళ్ళతో మొత్తం బాధలు పడుతున్నాం. అదే కాక రోడ్లను కబ్జా చేస్తూ యథేచ్ఛగా బెల్ట్ షాపులను నిర్మించడమే కాకుండా రోడ్డును ఆక్రమించి అక్రమంగా నిర్మించారని చెప్తున్నారు. ఇవాళ వీటి యొక్క పూర్వపరాలను మనం తెలుసుకుందాం. మేడ్చల్ జిల్లా సంతోష్ నగర్ కాలనీ చెన్నాపూర్ బాయ్ దగ్గర సర్వే నెంబర్ 431 అనే ఒక స్థలాన్ని 1999లో ఎక్స్ సర్వీస్ మెన్ అయినటువంటి జాకోబ్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర సర్వే నెంబర్ 617, 618, 619, 431 మొత్తం ఎకరాలు 7.1 గుంట కొన్నారు. బొంత పాపయ్య పేరు మీద అగ్రిమెంట్ చేయడం జరిగింది, సేల్ డీడ్ చేయడం జరిగింది. అంటే ఈ బొంత పాపయ్య ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ జాకూబ్ రెడ్డి ఉన్నాడో ఆ జాకూబ్ రెడ్డి నుంచి ఇవాళ 1999నే బొంత పాపయ్య పేరు మీద జాకూబ్ రెడ్డి స్వయంగా ఇవాళ ఆ భూమిని రాసిచ్చినటువంటి పరిస్థితి. వెంటనే జాకూబ్ రెడ్డి యొక్క హాయంలోనే ఒక 2-3 నెలల తర్వాత 99 చివరిలోనే జాకూబ్ రెడ్డి స్వయంగా ఒక సంతోష్ నగర్ కాలనీ ఒక ఏర్పాటు కోసం జాకూబ్ రెడ్డి అక్కడ సేల్ డీడీ బొంత పాపయ్య పేరు మీద కూడా చేసినటువంటి పరిస్థితి. 1999 చివరిలోనే ఇవాళ జాకూబ్ రెడ్డి బొంత పాపయ్యకు సంబంధించి ఎవరెవరైతే ఆ ప్లాట్లను కొన్నారో ఆ ప్లాట్లకు సంబంధించి ఇవాళ నోటరీలు కూడా చేసి ఇవ్వడం జరిగింది. తద్వారా బీద బిక్కి జనం కొంత తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయని చెప్పి ఇండ్లు కట్టుకొని జవహర్ నగర్లో స్థిరపడి ఇలా ఉంటున్నటువంటి పరిస్థితి. దిక్కులేని వారికి ఒక గూడు కల్పించినటువంటి పరిస్థితి అయ్యింది. జాకూబ్ రెడ్డి ఎక్స్ సర్వీస్ మెన్ ద్వారా బొంత పాపయ్య కృషితోని పేరు మీ కొడుకును వాళ్ళ కొడుకు రూపన్ నరసింహ, బొంత పాపయ్య కొడుకు రూపన్ నరసింహ కృషితోని ఇవాళ అక్కడ కాలనీ ఏర్పడ్డది. వీళ్ళు మంచుకున్నారు. కానీ హఠాత్తుగా ఏం జరిగిందంటే ఇవాళ భిక్షపతి గౌడ్ అనేటటువంటి తనకు సంబంధించిన మనుషులు ఇవాళ ఎన్ని ఫీట్లకు మీరు రోడ్డు తీశారు? ఇక్కడ మేము 25 ఫీట్లు తీస్తే 20 ఫీట్లకి కుదాయించండి భిక్షపతి. అయితే ఇప్పుడు 20 ఫీట్ల రోడ్డును ఆనాడు నక్ష ప్రకారం ఈ నక్ష ప్రకారము ప్లానింగ్లో భాగంగా టౌన్ ప్లానింగ్లో భాగంగా ఆనాడు గ్రామ పంచాయతీ ఇట్లో ప్లానింగ్లో భాగంగా ఈ నక్ష కూడా తీయడం జరిగింది. ఈ నక్షలో 20 ఫీట్ల రోడ్డా? 20 ఫీట్ల రోడ్డును ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నాం. 20 ఫీట్ల రోడ్డును తీసినటువంటి పరిస్థితి ఇలా వెనుక కూడా మనము ఇట్లా చిత్రంలో కూడా చూడొచ్చు. కానీ ఇలా జబర్దస్తి కబ్జా చేస్తూ అక్రమ బెల్ట్ షాపులు ఆ వాడలో నిర్మాణం చేసి 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఎంత మేరకు రోడ్డును ఆక్రమించారు? మొత్తం 20 ఫీట్లు ఆక్రమించి నా సొంత స్థలంలో రోడ్ అని చూపిస్తూ నేను పోతే నన్ను కొడతానికి నిన్ను నా ఉన్నప్పుడు ఏం బీక్ను నిన్ను చంపేస్తాం, నీకు అంత స్థలం ఉంది ఎందుకు నీకు అని మళ్ళీ ఇక్కడ కూడా అలా. ఇప్పుడు ఇది 20 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు ఇది బెల్ట్ షాప్. ఇంతకుముందు మనం చూసినాం కదా, ఇంతకుముందు బెల్ట్ షాప్ ఒకటి ఇది బెల్ట్ షాప్ ఇది బెల్ట్ షాప్ 20 ఫీట్ల రోడ్లను కబ్జా చేస్తూ ఆక్రమించి ఇండ్లు కట్టిరా. అది కట్టేసి ఇక్కడ నా భూమిలో రోడ్డు చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదనంగా ఇతరుల అంటే మీ స్థలంలోకి వచ్చేసి ఇప్పుడు రోడ్డు నాది అని చెప్పేసి ఇలా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది నేపథ్యం. అంతకన్నా పూర్వం ఏంటంటే జాకూబ్ రెడ్డి 1999 చివరిలో నోటరీలని చేసి కాలనీ వెలువడానికి ఇవాళ బొంత పాపయ్య అతని కుమారుల సహకారంతో కాలనీ వెలిసింది. ఆ ప్రజలందరూ మంచిగానే ఉంటున్నారు. కానీ ఈ రకంగా హఠాత్తుగా బెల్ట్ షాపులు పెట్టడము, రోడ్ను ఆక్రమించడంతో కాలనీలో ఒక చిచ్చు ఇవాళ రేపుతున్నటువంటి పరిస్థితి అయింది. ఇవాళ జబర్దస్తి కబ్జా ద్వారా కొంత దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పేసి మనం అన్నారు. జాకూబ్ రెడ్డి ప్రధానంగా ఎవరైతే వీళ్ళ పేరు మీద నోటరీలు చేశారో ఎక్స్ సర్వీస్ మెన్, అతను 2003లో చనిపోయాడు. తద్వారా కొడుకు విదేశాల్లో ఉంటే జాకూబ్ రెడ్డి కోడలు ఇక్కడికి జాకూబ్ రెడ్డి కోడల్ని ఎవరైతే
భిక్షపతి గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ భిక్షపతి గౌడ్ జాకూబ్ రెడ్డి కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీకు సంబంధించినటువంటి ఇట్లా ఉంటాయని చెప్పేసి జాకూబ్ రెడ్డి కోడల దగ్గర అతను కూడా కొంత భూమిని అంటే 2.7 గుంటల భూమిని భిక్షపతి కొడుక్కి జాకూబ్ రెడ్డి కోడలు అమ్మడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళ మధ్య కొంత దానికి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లు కూడా వీళ్ళు రాశారు. మరి జాకూబ్ రెడ్డి కోడలు 2.7 గుంటల భూమిలో ఇలా అమ్మిండ్రు కదా 617/2 618/2 619 గల భూమిలో మేము 2 ఎకరాల 7 గుంటలు జాకబ్ రెడ్డి కోడలికి ఇవ్వడం జరిగింది. ఇది సరే వాళ్ళ కోడలు కాబట్టి వారసులు తినొచ్చు అని మేము ఒప్పందం చేసుకున్నాం. అయితే భిక్షపతి ఎప్పుడైతే మన జాకూబ్ కోడల దగ్గర ఇలా తన కుమారుని ద్వారా కుమారుని ద్వారా లీగల్ హెడ్ పొందిన తర్వాత కుమారుడు తన భార్యకు లీగల్ హెడ్ ఇచ్చిన తర్వాత భిక్షపతి గౌడు తనకు సంబంధించినటువంటి కొంత భూమిని కొన్నప్పుడు ఇవాళ ఆనాడే వీళ్ళందరూ కలిసి కూడా కలెక్టర్కు ఒక మన ఎన్ఓసి కోసం ఆర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది అంటున్నారు. ఆనాడు మీరు ఆర్జీ పెట్టుకున్నారా ఎన్ఓసి కోసం? ఎన్ఓసి ఆర్జీ మేమే పెట్టాము. మేము ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి పెట్టాము. ఎంత వచ్చింది మీకు ఎన్ఓసి? ఎంత ఇచ్చారు? మాకు మొత్తం టోటల్గా 3 ఎకరాల 1 గుంటకి ఇచ్చిండు. 3 ఎకరాల 1 గుంటకు ఎన్ఓసి ఇచ్చిండు. ఏ సంవత్సరంలో? అది సంవత్సరం అనేది ఇందులో ఉంది. అయితే ఎన్ఓసి ఇచ్చినాక అందులో ఏమైందంటే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేమైతే వద్దనుకున్న భూమికి 2 ఎకరాల 7 గుంటలు పోయింది. మా భూమిలో 34 గుంటలు మాత్రం వచ్చింది. అంటే 34 గుంటల భూమికి ఎన్ఓసి కలెక్టర్ మీకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏంది సమస్య? మరి ఇప్పుడు ఈ గుంటలకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటే ఇది మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. ఏమంటే ఈ 34 గుంటల తెరువు మా దగ్గరికి రాము అని చెప్పి మాకు ఏది జాకబ్ రెడ్డి కొడుకు అండ్ భిక్షపతి రాసిచ్చిన కాగితం ఇది. మరి వాళ్ళు కాగితం రాసి ఇచ్చినప్పుడు మళ్ళీ మీ తెరువు ఎందుకు వస్తున్నారు? మా తెరువు ఎందుకు వస్తున్నారు అంటే ఏం కాగితం ఒకసారి చదివి వినిపిద్దాం. తేదీ 6/3/2005 రోజున నేను అనగా మెరుగు భిక్షపతి సన్ ఆఫ్ రాజలింగం నివాసం మోలాలి ఇంటి నెంబరు 41-2 అని చెప్పేసి ఉంది ఈస్ట్ ప్రగతి నగర్ గారికి వ్రాసి ఇచ్చిన పత్రము నేను వడ్డేపల్లి జాకోబ్ ఎప్రాయిం గారి వద్ద అంటే ఎప్రాయిం అంటే వారి కొడుకు వద్ద అతని పట్టా భూమి చెన్నపురం గ్రామం నందుగల 2 ఎకరాల 7 గుంటలు కొనియుంటిని. ఇటు భూమి యొక్క సర్వే నెంబర్లు 617, 618, 619, 431 మొత్తం 2 ఎకరాల 7 గుంటలు అనే స్థలం ఒకటి ఉన్నది. తర్వాత 4 ఎకరాల 31 సర్వే నెంబర్లో ఎప్రాయిం గారికి రెవెన్యూ రికార్డ్ ప్రకారము 34 గుంటలు కలదు. 34 గుంటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా రాయించిన పత్రం అని చెప్పేసి భిక్షపతి గౌడే స్వయంగా వీరికి రాసిచ్చినటువంటి పత్రంలోనే మీ పేరు ఏం పేరు? మళ్ళీ రూపని నరసింహకు రాసిచ్చినటువంటి కాగితము ప్రత్యక్షంగా భిక్షపతి గౌడ్ సంతకం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇలా మరి ఎందుకు ఈ స్థలం మీకు ఇట్లా నాకు సంబంధం లేదని భిక్షపతి చనిపోయాడా? భిక్షపతి చనిపోయినాక ఏమైందంటే ఇప్పుడు భిక్షపతి ఫ్యామిలీలో పెద్ద కోడలు చిన్న కోడలే ఉన్నారు. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు వచ్చి. సరే, అయితే ఇప్పుడు భిక్షపతి స్వయంగా ఈ కాగితంలో రాసిచ్చినట్టు హామీ పత్రము భిక్షపతి రాసిచ్చిండు, 2005లో రాసిచ్చిండు. మరి ఈ భూమికి సంబంధించి మాకు ప్రమేయం లేదన్నప్పుడు భిక్షపతికి సంబంధించినటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ ఎందుకు కాలనీ వాసులను వేధిస్తున్నారన్నదే పెద్ద సమస్యగా మారింది. కాలనీ వాసులు ఏమంటారంటే ఇది జబర్దస్త్ కబ్జా, కాలనీ వాసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, బెల్ట్ షాప్ అమ్ముతున్నారు, రాత్రింబగలు తాగుబోతుల బెడద ఎక్కువైపోయింది, తీవ్రతరం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ మాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుందని మరో అంటున్నారు. ఆ బెల్ట్ షాప్ నిర్మాణం కూడా 20 ఫీట్ల రోడ్డును కాలనీ రోడ్ను ఆక్రమించి దౌర్జన్యంగా కట్టారు, జబర్దస్త్ కబ్జా చేస్తున్నారు అంటారు. ఏది మరి దీని మీద ఏమంటారు? అయితే మేము ఏం చేసినామంటే కబ్జా ఇట్లా అవుతుందని కూడా ఆ జాకబ్ రెడ్డి కోడలు 2005లో కూడా నోటరీలు చేసుకున్నాం మేము. అవి నాకు సంబంధించి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అది చెప్పండి. ఇప్పుడు వచ్చిన జాగకు సంబంధించి వాళ్ళతో వివాదం ఏంటి? మాకు ఆ రోడ్డు తొలగించి మా రోడ్డు మాకు సాఫ్ చేసి ఇస్తే వాళ్ళతో మాకు వివాదం లేదు. మా రోడ్లు మేము ఎక్కడెక్కడ రోడ్లు తీసినామో ఆ రోడ్ల మొత్తం ఉన్న ఇండ్లు కబ్జాలు అయిన భూములన్నీ తీసి మాకు రోడ్లు సాఫ్ చేసి ఇస్తే వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉంటారు, మా కబ్జా స్థలం మేము ఆక్రమణ. అంటే ఇంతకుముందు ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సర్వేకి వచ్చి మీకు ఇది రోడ్ అని చెప్పారా? ఏం చేశారు? ఎంఆర్ఓ గారు స్పందించారు, ఆర్ఐ గారు కూల్చారు. ఒకసారి తీసేస్తే కూడా మళ్ళీ పెట్టిండు, రోడ్డుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు చూపించిపోయినాక కూడా పెట్టిరు. మేము పెడితే కూడా మళ్ళీ మా మీద కర్రలు తీసుకొని వస్తారు, మళ్ళీ కట్టుకున్నారు, మళ్ళీ కట్టిర్రు, తీసేసినాక మళ్ళీ निकाले सरकार लगा दे
पूरा। जब रेवेन्यू MRO आते तब पूरा उन लोग निकाल के जाने के बाद पूरे फिर स्टार्ट कर మళ్ళా మొదలు పెడుతున్నారు మళ్ళీ కట్టుతున్నారు అక్రమంగా అంతేనా డబ్బను కూడా ఆపిరు ఆపినా కూడా మళ్ళా సార్ తోటి ఏం మాట్లాడుకుండో మళ్ళా పెట్టుకున్నాడు సరే పెట్టుకుండు వదిలేసినాము మళ్ళీ ఆ నుంచి ఇక్కడ వరకు నా జాగాని వచ్చేసిండు ఆయన ఇప్పుడు ఆ డబ్బా వరకు పెట్టుకున్నాడు చూపించిండేమో ఒకసారి కూలగొడితే కూలగొట్టినాక మళ్ళీ ఇది ఈ పునాది ఇక్కడ వరకు అని పెట్టిండు సార్ ఇక్కడ వరకు అప్పుడు ఈ డబ్బా లేపినప్పుడు కూడా ఆయన తీసేసిండు MRO వచ్చి మళ్ళీ వచ్చి ఇది నుంచి ఇది నాకే అంటే ఇప్పుడు 20 ఫీట్ల రోడ్ ఈ చిత్రం మనం స్పష్టంగా 20 ఫీట్ల రోడ్డుని ఇది మొత్తం నాదేగా ఇది బెల్ట్ షాపా అంటే 20 ఫీట్ల రోడ్ను ఆక్రమించడమే కాకుండా బెల్ట్ షాప్ నిర్మించి ఇవాళ రెవెన్యూ అధికారులు అప్పుడప్పుడు మీరు ఫిర్యాదు మేరకు వచ్చినా కానీ మీరు ఫిర్యాదు చేస్తే కూడా వచ్చినా కానీ వాళ్ళు కూలగొట్టిపోయినాక కూడా మళ్ళీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంతేనా మళ్ళీ ఇక్కడ నుంచి కాకుండా రోడ్డు ఇది సంబంధం మీకు ఇది నాకు సంబంధం లేదు నేను 20 లక్షలు పోసి కొన్నా అంటే ఎవరి దగ్గర అయితే కొన్నావో ఆ ప్లాట్ ఆమెను పిలిపి నువ్వు నష్టపోకు నువ్వు ఎట్లా కొనుక్కున్నావని MRO కూడా ఆయన అన్నాడు ఆర్ఐఏ 2 సార్లు ఇప్పుడు 3-4 సార్లు ఆయన చెప్పినా కూడా ఆయన మాట లెక్కలేదు అక్రమంగా బెల్ట్ షాప్ పెడతాడు రోడ్ను ఆక్రమిస్తాడు రోడ్లో బెల్ట్ షాప్ పెడతాడు మళ్ళీ ఇప్పుడు కాలనీ వాసులపై దౌర్జన్యం చేస్తాడు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అంటే సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది సార్ అంతే ఎక్కువ కాలేదు ఆయన కొని కూడా 2 సంవత్సరాలే కొన్న నుంచి లొల్లే ఆయన ఆక్రమించి నుంచి లొల్లే ఇక మాకు అంతమందికి ఏ లొల్లి లేవు మాకు అంటే నేను ఒకటి అడుగుతాను ఒక రోడ్డు స్థలాన్ని 20 ఫీట్ల రోడ్డుని నక్షాలో ఉన్న రోడ్డుని ఇవాళ ఆక్రమించడమే కాకుండా ఈ చిత్రంలో చూపించినప్పుడు నిత్యం కాలనీ బెల్ట్ షాప్ పెట్టి అక్రమ బెల్ట్ షాప్ నడిపిస్తూ రోజు లొల్లి పెట్టడము ఏంది అని కాలనీ వాసులు అంతే ఎందుకంటే అవును సార్ అయితే మేము ఎట్లా డిస్టర్బ్ అవుతుంది ఈ బెల్ట్ షాప్తో ఎట్లా డిస్టర్బ్ మందు 10:30 వాళ్ళ ఇష్టం పొద్దున రాత్రి 12 అవుతుంది రాత్రి 12 గంటల బయట అనుకుంటా నడుతూనే ఉంటుంది బ్లాక్ నడుతూనే ఉంటుంది నైట్ 12 గంటల దాకా దానికి ఆడపిల్లలు వస్తుంది మగ మంచి అందరూ వస్తుంది అంత బంద్ చేస్తే ఎంత మగ మంచి అందరు దుకాణాలు నిలబడతారా తాగని వాళ్ళు అందరు నిలబడుతుంది అట్లా ఆడపిల్ల రేకులలో కూర్చోబెట్టి తాగబెడతారు వాళ్ళు కార్పొరేటర్ ఈ మేనోలు వేసేటప్పుడు ఆయన దౌర్జన్యం చేసిండు ఏనియలే ఇక్కడ మేనోలు వేయించిండా సార్ కార్పొరేటర్ సార్ ఆయన పేరు రెడ్డి మనోదర్ రెడ్డి వేస్తే ఏనియలే అది రోడ్డు అయితే ఆయన రోడ్డు అది వేస్తుంటే మాకు జనాలకి మాకు బాత్రూంలో కష్టం అవుతుంది సార్ అంటే ఆయన మాకు వేయించిండు ఆల్రెడీ నల్ల కలెక్షన్లు ఉన్నాయి డ్రైనేజ్ లైన్ కూడా వేపిస్తుంటే వేయనియలే ఆయన దౌర్జన్యం చేసిండు అగో ఆడ ఆపేసిండు చూడ పిల్లర్లు వేయనియలే ఇది పరిస్థితి జవహర్ నగర్ పోలీసులు దృష్టికి కూడా ఈ విషయం పోవాల్సిన అవసరం ఉన్నది బెల్ట్ షాపు రోడ్డు కబ్జా చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టి పదే MRO వచ్చి కూల్చినప్పటికీ అక్కడ అక్రమ బెల్ట్ షాప్ నిర్మాణం చేస్తూ రాత్రి పూట కూడా అక్రమ మద్యాన్ని విక్రయిస్తూ కాలనీ వాసులను అనేక రకాలుగా వేధిస్తున్నాడు ఇది ముమ్మాటికి జబర్దస్తి కబ్జా అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి ఒక నిమిషం ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇక్కడ చూపి ఇది బేస్మెంట్ ఉంది సరే ఇప్పుడు ఇంకో విషయం కాలనీ వాసులు ఏమంటున్నారంటే రోడ్డు అంటే నడి రోడ్డులో ఇవాళ బెల్ట్ షాప్ కట్టినటువంటి పరిస్థితి ఈ చిత్రంలో నడి రోడ్లో బెల్ట్ షాప్ను నిర్మాణం చేసినట్టు చెప్తున్నారు 7 వరకు రోడ్ అట నక్షాలో అయితే ఈ MRO చూపించినటువంటి స్థలము ఈ రోడ్లోనే కట్టేసి బెల్ట్ షాప్ అక్రమంగా నిర్మించడం అంటే ఇంత దుస్సాహసం ఏంటి ఒకటి రెండో అంశం రోడ్డును మొత్తం కబ్జా చేసి ఇంకోటి ఆనాడు ఏదైతే జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా కాలనీ డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని అంటే ఇగో రోడ్డు అది అక్రమ నిర్మాణం చేస్తూనే ఆ డ్రైనేజీ నిర్మాణ కాలువను అడ్డుకున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దుస్సాహసం అనేది కూడా అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరా జవహర్ నగర్లో మరి ఏంటిది జవహర్ నగర్ ఇంతకుముందు మాజీ ప్రజాప్రతినిధులు
ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత కాప్రా ఎంఆర్ఓ, ఆర్ఐలు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ న్యూసెన్స్ కూడా జరుగుతుంది. నిత్యం బెల్ షాప్ ద్వారా పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. కాలనీ వాసులు అనేక విధాలుగా వేధింపులకు గురవుతున్నారు. పొద్దున్న 5 గంటల వరకే, పొద్దున 5 గంటలకి ఓపెన్ చేస్తారు బెల్ షాప్. బెండ్ షాప్ నైట్ 8 గంటల వరకు, నైట్ 12 అయితే ఒక్కోసారి 11. అంటే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నిత్యం ఈ బెల్ట్ షాపు ఇవాళ నిరంతరం నడుస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది చాలా కాలనీలో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పాటు అక్కడ రోడ్డును ఆక్రమించి 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఇవాళ మొత్తం అక్కడ కాలనీ సంక్షేమంలో భాగంగా ఒక డ్రైనేజీ కాలువ నిర్మాణం జరుగుతుంటే కూడా కాలువ నిర్మాణాన్ని ఆపినటువంటి దుస్సాహసం చేసినటువంటి పరిస్థితి. మరి ఇన్ని రకాల ఉల్లంఘనలు జరుగుతున్నప్పటికీ మరి రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ శాఖ అధికారులు తక్షణం స్పందించి, ఆర్ఐ గారు స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీ వాసులు కోరుతున్నారు.